Commission for Scheduled Caste. It is a constitutional body under Article 338. ఒరిజినల్ గా చూస్తే ఆర్టికల్ 338 లో స్పెషల్ ఆఫీసర్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. స్పెషల్ ఆఫీసర్ మీన్స్ కమిషనర్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ని. తర్వాత 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1990 ద్వారా స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కి ఒక కమిషన్ ని తీసుకొచ్చారు. నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అని. ఇది మల్టీ మెంబర్ బాడీ. దీని తర్వాత 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా ఈ నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ని స్ప్లిట్ చేసి 2 కమిషన్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ కమిషన్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్, సెకండ్ వన్ నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్. ఈ నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ని ఆర్టికల్ 338 లో ప్లేస్ చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కి ఆర్టికల్ 338A ద్వారా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారనమాట. సో ఇది ఆంగ్లో క్రిస్టియన్స్ ని కూడా ఇది సేఫ్ గార్డ్ చేసేది నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్ క్యాస్ట్ అనేది. అండ్ 2013 వరకు కూడా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని కూడా సేఫ్ గార్డ్ చేసేది అనమాట నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్ క్యాస్ట్ అనేది. 2013 తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని సపరేట్ చేశారు. సో ఆర్టికల్ 366 క్లాస్ 24 ఏం చెప్తుంది? స్కెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క మీనింగ్ ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఇందులో ఏముందంటే ఆర్టికల్ 341 క్లాస్ 1 లో ఉన్న స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అన్ని కూడా స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అనే మీనింగ్ కిందకు వస్తాయి అంటుంది. ఆర్టికల్ 341 క్లాస్ 1 లో ఏముంది? ప్రెసిడెంట్ స్టేట్స్ అండ్ యూటీస్ లోని డిఫరెంట్ క్యాస్ట్, రేసెస్, గ్రూప్స్ ని స్కెడ్యూల్డ్ క్యాస్ట్ గా లిస్ట్ చేస్తారనమాట. ఎప్పుడు కన్సర్న్డ్ గవర్నర్ యొక్క కన్సెంట్ తీసుకొని తర్వాత దీన్ని లిస్ట్ చేస్తారు. ఈ లిస్ట్ లో ఉన్న క్యాస్ట్, రేసెస్ ఆర్ గ్రూప్స్ అన్ని కూడా స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అనే మీనింగ్ లోకి వస్తాయి అని చెప్తుంది అనమాట. ఆర్టికల్ 341 క్లాస్ 2 ఏం చెప్తుంది? పార్లమెంట్ ఏదైనా లా ద్వారా ప్రెసిడెంట్ చేసిన లిస్ట్ లో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ని ఇంక్లూడ్ చేయడం కానీ ఎక్స్క్లూడ్ చేయడం కానీ చేయొచ్చు. అంటే ఓన్లీ పార్లమెంట్ కి మాత్రమే ఆ ఇంక్లూడ్ చేసే ఎక్స్క్లూడ్ చేసే పవర్ అనేది పార్లమెంట్ కి మాత్రమే ఉంది అని అర్థం. దీని యొక్క కంపోజిషన్ చూస్తే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అండ్ 3 other members. ఓవరాల్ గా 5 members ఉంటారు. వీళ్ళ యొక్క టెన్యూర్ వచ్చేసి 3 years ఉంటుంది. వీళ్ళు 2 terms కంటే ఎక్కువగా ఈ పొజిషన్స్ లో అపాయింట్ అవ్వరు. అంటే 6 years వరకే వర్క్ చేయగలుగుతారు. వీళ్ళ యొక్క సర్వీస్ ని, టెన్యూర్ ని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్ క్యాస్ట్ యొక్క పవర్ ఏంటో చూద్దాం. The commission is vested with the power to regulate its own procedure. ఓన్ ప్రొసీడ్యూర్ ని రెగ్యులేట్ చేసుకునే పవర్ ఉంటుంది. అలానే దీనికి సివిల్ కోర్ట్ యొక్క పవర్ ఉంటుంది. ఎప్పుడు అంటే వైల్ ఇన్వెస్టిగేటింగ్ ఎనీ మ్యాటర్ ఆర్ ఇంక్వైరింగ్ ఇంటూ ఎనీ కంప్లైంట్ ఉన్నప్పుడు వీళ్ళు సివిల్ కోర్ట్స్ యొక్క పవర్ ఉంటుంది వీళ్ళకి. అలానే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ కి సంబంధించిన ఏమైనా పాలసీస్ చేయాలి అంటే ఈ కమిషన్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. దీని మీద ఉన్న కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఏంటో చూద్దాం. Article 15 Prohibition of discrimination. Article 17 Prohibition of untouchability. Article 46 State should safeguard scheduled caste and other weaker sections. Article 243D Class 4 ఇది పంచాయత్స్ లోని స్కెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క రిజర్వేషన్స్ ని చెప్తుంది. ఆర్టికల్ 243T క్లాస్ 4 ఇది మున్సిపాలిటీస్ లోని స్కెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క రిజర్వేషన్ గురించి మెన్షన్ చేస్తున్నారు. ఆర్టికల్ 330 ఇది లోక్సభలోని స్కెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క రిజర్వేషన్ ఉంటుంది. ఆర్టికల్ 332 ఇందులో లెజిస్లేటివ్ అసెంబ్లీస్, స్టేట్స్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క రిజర్వేషన్స్ గురించి ఉంటుంది. ఇవి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్.